హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆయిల్తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపివేశాయి. దీంతోపాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, ప్రస్తుతం భారత యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది రష్యా నుంచి వచ్చిన ఆయిల్నే. అంటే రష్యా ఆయిల్ వయా భారత్ అన్నమాట. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యూరప్ దేశాలకు డీజిల్, జెట్ ఇంధన ఎగుమతులు ఇండియా నుంచి పెరిగాయి. ఓ రిపోర్ట్ ప్రకారం భారతదేశం జనవరిలో రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురును కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే రష్యా నుంచి 33 రెట్లు అధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది భారత్. సాంప్రదాయ ఆయిల్ ఎగుమతిదారులైన ఇరాక్, సౌదీ అరేబియాలను వెనక్కు నెట్టేసి రష్యా మొదటి స్థానానికి చేరుకుంది. రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ను భారత రిఫైనరీలో శుద్ధి చేసి ఐరోపాకు డీజిల్, జెట్ ఇంధనాల ఎగుమతి చేస్తోందని షిప్ ట్రాకింగ్ డేటా, కెప్లర్, వార్టెక్సా వంటి సంస్థలు డేటా చూపిస్తోందని రాయిటర్స్ నివేదించింది. దీంతో భారత రిఫైనరీలకు లాభాలు పెరిగాయి. భారత్ నుంచి ప్రధానంగా ఫ్రాన్స్, టర్కీ, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలకు డీజిల్ ఎగుమతవుతోంది. యూరోప్ రోజుకు 154,000 నుంచి 2 లక్షల బ్యారెల్స్ వరకు డీజిల్, జెట్ ఇంధనాన్ని ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2023-24లో భారత రిఫైనరీలు రోజుకు 9,70,000 నుంచి 9,81,000 బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంది. రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ రోస్నెఫ్ట్, భారతీయ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఇటీవల ఒప్పందం కూడా కుదిరింది. ఆర్థిక సంవత్సరంలో భారత డీజిల్ ఎగుమతులు 12 నుంచి 16% పెరిగి రోజుకు 150,000 నుంచి 167,000 బ్యారెళ్లకు చేరుకుంది. ఇది మొత్తం భారతదేశ గ్యాస్ ఆయిల్ ఎగుమతుల్లో 30%గా ఉంది. అంతకుముందు ఏడాది 21 నుంచి 24% ఉండేది. ఇదే కాకుండా భారత్ అమెరికాకు వాక్యూమ్ గ్యాస్ ఆయిల్ ఎగుమతిని కూడా పెంచినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పెట్రోలియం, చక్కెర, ఆగ్రో కెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతమవుతోంది. గడిచిన 5 ఏళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2024 మధ్యకాలంలో వీటితో పాటు ఎలక్ట్రికల్ గూడ్స్, ఆటోమేటిక్ టైర్లు, ట్యాప్లు, వాలు, సెమీ కండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి. 2024లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు $85 బిలియన్ పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45%గా ఉంటే 2024 నాటికి 12.59%కి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా 5వ అతిపెద్ద దేశంగా ఉండగా 2024 నాటికి 3వ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.